ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మందడి కృష్ణారెడ్డి, ఎనలిస్ట్ని. ట్రంప్ విధానాలు రోజు రోజుకి రాత్రి ఏ నిర్ణయం తీసుకుంటాడో, పొద్దున ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తాడో తెలియని పరిస్థితిలో ఉంది. అమెరికాకు డబ్బు బాగా సంపాదించాలి, అమెరికాకు డబ్బు బాగా రావాలి, వీలైనంత వరకు విదేశీ ఎమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో విదేశం నుంచి వచ్చి ఆ దేశంలో చదువుకోవడానికి కానీ లేకపోతే వేరే రంగాల్లో స్థిరపడడానికి వచ్చేటువంటి వాళ్ళని తగ్గించేయాలి, వడబోయాలి అనేటువంటి దృక్పథంతో ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టాడు. మామూలుగా వీసాకు $185 కట్టినట్టయితే, వీసా ప్రాసెసింగ్ ఫీజు కట్టినట్టయితే మనకు అది వరుసలో ఎప్పుడో మనకు వస్తుంది టైం. అది ఒక నెల రోజుల నుంచి ఒక సంవత్సరం లోపల ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ వస్తుంది, ఇంటర్వ్యూ డేట్ నాడు మనం అటెండ్ అవుతాం. ఆ రోజున మనం మన అదృష్టాన్ని పరీక్షించుకొని అన్ని రకాలుగా పరీక్ష చేసే అధికారిని సాటిస్ఫై చేసినట్టయితే మనకు వీసా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ వీసా అప్లై చేసిన వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల తొందరగా వీసా ప్రాసెస్ పూర్తి కావాలి అనుకున్నట్టయితే ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు అని $1000తో ఒక కొత్త స్కీమ్ను ప్రారంభించాడు. అంటే వరుస క్రమంలో రాకుండా వాళ్ళు తొందరగా ముందుకు తీసుకెళ్ళడానికి $1000 ప్రీమియం ఎవరైతే పే చేస్తారో ప్రాసెసింగ్ ఫీజు కింద, అంటే $1000 అంటే సుమారుగా $86,000 మన ఇండియన్ కరెన్సీ లోపల. ఈ $86,000 పే చేసే వాళ్ళని ముందు వరుసలో తీసుకొస్తారు. అంటే చాలా కొద్దిమంది అవుతారు, ఎక్కువ మంది కాకుండా కొద్దిమంది అవుతారు. కాబట్టి తొందరగా వాళ్ళకి మరి వీసా పరీక్ష చేసేటువంటి గడువు వాళ్ళు పిలుస్తారు. ఆ డేట్ నాడు వెళ్ళాలి. వాళ్ళు అనేక రకాల ప్రశ్నలు వేస్తారు. ఆ అంబసీ లోపల ఎవరైతే నెగ్గుతారో వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయంలో ఏంటంటే, ఎంతమంది ఈ వీసా కోసం $1000 కట్టగలరు, ఇంత భారాన్ని మోయగలిగే ఎంతమంది సిద్ధపడతారనేది ఒక పెద్ద ప్రశ్న. అయినా అమెరికాకు గోల్డెన్ వీసా కోసం సుమారుగా 49 కోట్లు 50 కోట్లు చెల్లించడానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య చూసినప్పుడు అసలు వీసాకు $1000 కట్టడానికి పెద్ద ఆలోచించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందనే విషయం మనకు అర్థమవుతుంది. అలా ఎక్కువ మంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి తొందరగా అమెరికా ఆర్థిక లోటు పుంజుకొని దాని అంతా కూడా తగ్గించుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంలో అమెరికన్ ప్రెసిడెంట్ చేస్తున్న ప్రయత్నం ఇది. దీనికి తోడుగా అమెరికన్ ప్రెసిడెంట్ రోజు రోజుకి విద్యార్థులని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాడు. ముందు చైనాని తీసుకుంటే సుమారుగా 3 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా మరి అమెరికా వీసా కోసం అప్లై చేస్తున్నారు, అమెరికా స్టడీస్ కోసం వస్తున్నారు అమెరికాకి. వీళ్ళల్లో కొంతమంది అక్కడ కమ్యూనిస్టు భావాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చైనాలో ఉన్నట్లు మ్యాక్సిమం అందరూ కూడా ఒకటే పార్టీ కాబట్టి, కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి భావాలు అధికంగా ఉంటాయి. వాళ్ళు సామ్రాజ్యవాద దేశాలని జనరల్గా విమర్శిస్తూ ఉంటారు. మరి అమెరికా సామ్రాజ్యవాద దేశం కాబట్టి, మరి చైనా కమ్యూనిస్టు దేశం కాబట్టి అమెరికాను విమర్శించడం అనేది సర్వసాధారణమైన విషయం, అమెరికన్ పాలసీని విమర్శించడం అనేది సర్వసాధారణమైన విషయం. అలాంటి వాళ్ళందరినీ ఏరి మరీ వెనక్కి పంపించే పరిస్థితి. అలాగే వీసా కోసం ఎవరైనా అప్లై చేసుకుంటే దాంట్లో కూడా వాళ్ళని ఏంటంటే వాళ్ళ యొక్క సోషల్ మీడియా మొత్తం చెక్ చేసి, వాళ్ళ వాట్సాప్లు కానీ, వాళ్ళ మెయిల్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకా ఏమున్నాయో అన్నిటి ట్విట్టర్స్ కానీ, ఎక్స్ కానీ ప్రతి ఒక్కటి చెక్ చేసి, ఇన్స్టాగ్రామ్ కానీ అన్నీ చెక్ చేసి దాంట్లో ఎక్కడైనా సరే అమెరికాను కానీ, అమెరికా మిత్ర దేశాలు కానీ, లేక అమెరికా సిద్ధాంతాలని కానీ, లేదా సామ్రాజ్యవాద సిద్ధాంతాలను కానీ ఎవరైనా సరే విమర్శించినట్టు కనబడితే వాళ్ళని వెంటనే వీసా దరఖాస్తు రిజెక్ట్ చేయడం, వాళ్ళని వెనక్కి పంపించడం జరుగుతోంది. అలాగే ఏ చిన్న కారణం దొరికినా వదిలిపెట్టడం లేదు. ఇలాగా భారతదేశం నుంచి వెళ్ళిన విద్యార్థులు, చైనా నుంచి వెళ్ళిన విద్యార్థులే కాదు, ప్రపంచ దేశం లోపల అన్ని దేశాల నుంచి అమెరికాకు వీసాకు అప్లై చేసిన వాళ్ళందరిలో కూడా సోషల్ మీడియా చెక్ చేయకుండా వీసా మంజూరు చేయబడదు అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ ఖాతాలన్నీ వాళ్ళకు ఓపెన్గా చెప్పాలి, దాని పాస్వర్డ్స్ కూడా వాళ్ళకి పంపించాలి మనం. ఆ రకంగా ఇవాళ అమెరికా వీసాకు అప్లై చేయడం కానీ, అమెరికా వీసా పొందడం కానీ దుర్భేద్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఉన్న వాళ్ళని ఎలా బయటకు పంపించాలనేది పెట్టి కేసులతో సహా పెట్టేసి ప్రతి కేసు వాళ్ళ మీద చూపించేందుకు ప్రయత్నం చేసి, ఏ చిన్న కేసులు వాళ్ళు హైలైట్ చేసినా, ఏ చిన్నది ఇంతకుముందు గతంలో వాళ్ళ మీద ఏదైనా కేసులున్నా
వాటిని సాగ్గా చూపించి వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి హార్వర్డ్ విశ్వవిద్యాలయం అవుతుందో అక్కడ మనకు బాగా ఫేమస్ అయినటువంటి విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయంలో వాటికి నిధులన్నీ కూడా స్టాప్ చేశారు. తద్వారా పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ పొందేటువంటి పరిస్థితులు మొత్తం పూర్తిగా నశించిపోయినాయి. దానివల్ల చాలామంది విద్యార్థులు వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది ముఖ్యంగా పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళ మీద కత్తి పెట్టేశాడు. గతంలో పార్ట్ టైం చేసుకున్న వాళ్ళు కొన్ని గంటలు ఎక్కువ తక్కువ చేసుకొని మొత్తం మీద ఇక్కడి నుంచి ఇండియా నుంచి అమెరికా వెళ్ళడానికి కావాల్సినటువంటి సొమ్ము చేర్చుకొని అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బతకడానికి ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుని బతుకుతా ఉన్న ధీమాతో వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ ఏ రకమైన పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశాలు కనిపించట్లేదు. ఏమాత్రం ఒక నిమిషం ఎక్కువగా పనిచేసినట్టు తెలిసినా కూడా వెంటనే వాళ్ళ వీసా రద్దు చేసి వాళ్ళు వెనక్కి పంపించి ఏర్పాటు చేస్తున్నారు. అసలు మనకు పార్ట్ టైం జాబ్స్ కోసం వెళ్ళడానికి ప్రయత్నం చేయడమే విద్యార్థులు మానుకొని రూములో కూర్చొని ఒకసారి తిని ఒకసారి తినక నానా అగచాట్లు పడుతున్నట్టుగా బాధలు పడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితి, భయానకమైన పరిస్థితి, ట్రంప్ ఏ రాత్రి ఏ నిర్ణయం తీసుకుంటాడో పొద్దుటికల్లా నిర్ణయం ఎలా వస్తుందో అని గడగడలాడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతటి భయంకరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. అమెరికాకు వెళ్లకుండా ఉండడమే మంచిది బయట నుంచి ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు. ఇంకోటి అక్కడ అన్న ఉద్యోగం చేస్తున్నాడంటే తమ్ముడికి వీసా ఇచ్చేందుకు నిరాకరించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అన్న అక్కడ ఉద్యోగం చేస్తున్నాడంటే తమ్ముడు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాడు. లేక తమ్ముడు రక్త సంబంధికులు ఎవరైనా ఉద్యోగం చేస్తున్నట్టయితే అక్కడ వెళ్ళినటువంటి వాడు ఆటోమేటిక్గా డిపెండెంట్ వీసాకు అప్లై చేసుకుంటాడు, అక్కడికి వెళ్తాడు. తర్వాత వెళ్ళిన తర్వాత భార్యాభర్తలు అయినట్టయితే డిపెండెంట్ వీసాకు వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ స్థిరపడిపోతారు. వాళ్ళ వల్ల ఏమీ లాభం లేదు. అమెరికా నుంచి డబ్బు వాళ్ళ దేశానికి ఎంత పంపించాలని ఆలోచిస్తారు తప్ప అమెరికాకు డబ్బు వాళ్ళు తెచ్చిపెట్టేవాళ్ళు కాదు, అమెరికాకు ట్యాక్సెస్ కట్టేటువంటి వాళ్ళు కాదు, అమెరికాను ఆర్థికంగా బలోపేతం చేసేవాళ్ళు కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళని వదిలించుకోవడమే మంచిదని అమెరికన్ ప్రెసిడెంట్ 1-10 సార్లు తలుస్తున్నాడు. కాబట్టి అమెరికాకు వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఆలోచించుకోండి. వీలైనంత వరకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయడమే మంచిది. రెండోది అమెరికాలో ఆల్రెడీ ఉండేటువంటి వాళ్ళు కూడా మీరు ఆర్థికంగా నిలదొక్కుని అక్కడ మీ చదువులు మీరే చూసుకోగలిగి పార్ట్ టైం జాబ్ లేకపోయినా మీరు బతకగలని నమ్మకం ఉంటేనే తప్ప అక్కడ ఉండండి. పార్ట్ టైం జాబ్ వస్తేనే మేము ఖచ్చితంగా బతుకుతామనే పరిస్థితి ఉంటే మాత్రం మీరు వెంటనే ప్రయత్నాన్ని మానుకొని వెనక్కి రావాల్సిందిగా కోరుకుంటూ, ఈ పరిస్థితులు ట్రంప్ ఉన్నంతకాలం ఉంటాయి. ట్రంప్ తర్వాత కూడా ఇది కంటిన్యూ అయినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాల్సిందిగా మరొకసారి హెచ్చరించుకుంటూ మీ